నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ సేవా పథకం బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో. శాసనసభ్యులు ఉపన్యాస కేసరి సమావేశంలో శ్రీయులు వెంకటప్రసాద్ గారిని ఏపీఎస్ఎస్సీ తరఫున ప్రపంచీకరణ జరిగింది. చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ. మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది. జాతీయ సేవా పథకం జాతీయ సేవా పథక దినోత్సవం సందర్భంగా సేవకే సేవ చేసిన ఈ ప్రతిక్షణ రూపం సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సమావేశంలో శ్రీయులు వెంకటప్రసాద్ గారిని ఏపీఎస్ఎస్సీ తరఫున శ్రీ సాయి సూర్యనారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున వేదిక మీద ఉన్న పెద్దల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమంతా ఈ సమావేశమై ఈ అద్భుత ఆడిటోరియం ఆర్టీటీ వాళ్ళు శాంక్షన్ చేసినప్పుడు 30 లక్షల దీని విలువైతే 10% మీరు కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ఆ రోజే 3 లక్షల రూపాయలు దానం చేసిన మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఈ సమావేశం అంతా ఏర్పాటైంది. హృదయపూర్వకంగా మా అందరి తరపున విద్యార్థుల తరపున భావి భారత బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో జయముదీరయే. ధన్యవాదాలు. అందులో భాగంగానే చాలా విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్స్ అంటే ఉద్యోగాలు కల్పించే విధంగా అది స్కిల్ హబ్ ద్వారా అయితేనేమి, ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా అయితేనేమి, స్కిల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి, ఇలా చాలా రకాలుగా ట్రైనింగ్స్ ఇచ్చి ఇండస్ట్రీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అంటే మన లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, బయట రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అయితే కావచ్చు, ఏవైతే డిమాండ్ ఇండస్ట్రీస్ అంటే త్రూ ద ఏపీఎస్ఎస్టీసీ అండ్ కాలేజెస్ అంటే ఏవైతే స్కిల్ హబ్స్ ఉంటాయో వాటి ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా సో ఇలా ఫైండ్ అవుట్ చేసి ఇండస్ట్రీకి అనుగుణంగా ట్రైనింగ్స్ ఇచ్చి మీ ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ జాబ్ మేళాస్ అనేది కండక్ట్ చేయడం అనేది ఏపీఎస్ఎస్టీసీ అండ్ సీరియా అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ఇదివరకు మన స్కిల్ Honorable Member of Legislative Assembly Kaduri Constituency Shri Kandikunta Venkata Prasad Sir garu and allied individuals of Kaduri town, distinguished staff, the faculty members and the young minds, the entrepreneurs, the students, the aspirants of the jobs here and the officials from APSSDC, the team of NSDC and the representatives from the media. I am deeply privileged to invite you all to this job mela here. Actually, I am deeply honored for conducting this job mela jointly
with APSSDC and CDAP, Society for Employment Generation and Enterprise in Andhra Pradesh. Sir, your presence is testament for us actually. ఖదిరి పురపాలక సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడానికి ధ్యేయంగా లక్ష్యంగా మా కళాశాలకు ఇచ్చేసిన మా ప్రియతమ నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి సాగర ఆహ్వానాన్ని అందిస్తూ కళాశాల తరఫున అభినందనలు తెలుపుతున్నాను. భారతదేశం యావత్తు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 75 సంవత్సరాలు ఆజాదీ కా అమృత వారోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 2047వ సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా యువతలో నైపుణ్యాలను, వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ ఉపాధి అవకాశాలను సుస్థిరపరిచే లక్ష్యంగా వికసిత్ భారత్ 2047 వైపు పురోభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రయత్నంలో యువత యొక్క పాత్రను వాళ్ళు మనకు అందిస్తూ ప్రతి ఒక్కరికి అందిస్తున్న అవకాశం ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఉపాధి కల్పన. శాసనసభ్యులు ఉపన్యాస కేసరి చెరగని ముద్ర వేసిన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీయుతులు వెంకట ప్రసాద్ గారిని సభను చేసిన ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మా పార్టీ యువనేత రాష్ట్ర మంత్రివర్యులు, మీ శాఖకు చెందినటువంటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకూడదు, భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని కల్పించాలా, భవిష్యత్తుకు ఒక దారి వేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి, నేను ఇందాకనే సోదరుడితో మాట్లాడుతూ ఉన్నాను, రూపకల్పన చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని గత ప్రభుత్వం మాదిరికి కాకుండా ఒక కొత్తదనంతో ఒక పద్ధతి ప్రకారం పిల్లలకు నమ్మకం కలిగించే విధంగా రూపకల్పన చేసినటువంటి జాబ్ మేళని నిర్వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా చైతన్య గారికి, దీనికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి తాయి సూర్యనారాయణ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా పిల్లలకి మా అభినందనలు, శుభాభినందనలు. నిరుద్యోగులకి ఆల్ ద బెస్ట్. సోదరుడు ఇందాక ఉపన్యాస కేసరి అంటాం కదా, నేను ఆయన బాగా ఫ్యాన్, ఆయన మంచి స్పీకర్. ఆయన నేను ఎప్పుడు చూస్తున్నానంటే స్వాతంత్ర దినోత్సవం రోజున సిఆర్సి క్లబ్లో ఆయన మాట్లాడటం కానీ ఆయన పాట పాడటం కానీ చూసినప్పటి నుంచి అడ్మైరింగ్ ఉంటాను ఆయన అంటే. ఆయన అనడము సబబు కాదేమో. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లోనే చిన్ని కృష్ణ గారిని అడుగుతూ వస్తాను నేను, అకాడమిక్ ఇంట్రెస్ట్. ఒక నాయకుడికి విఘ్నత ఉంటే, ఒక నాయకుడికి హృదయం ఉంటే, ఒక నాయకుడికి సమాజం నాదనే బాధ్యత కానీ, ఈ రాష్ట్రం నాదనే ఆలోచన కానీ, ఈ పిల్లలు మా పిల్లలు అనే బాధ్యత ఉంటే ఏ రకంగా ఉంటుందో, ఈ ప్రభుత్వం ఈరోజు మొదలుపెట్టినటువంటి జాబ్ మేళా వచ్చే మార్చి వరకు ప్రతి నెల ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా
తార్కాణంగా నిలబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట అడిగే ముందు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే 2 సార్లు. పిల్లలు గమనించుకోండి, ఈ జాతి సంపద, ఈ దేశ సంపద మీరు వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు, దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు. మార్చి వరకు ప్రతి నెల ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా తార్కాణంగా నిలబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట అడిగే ముందు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే 2 సార్లు. పిల్లలు గమనించుకోండి, ఈ జాతి సంపద, ఈ దేశ సంపద మీరు వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు, దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు, లీడర్స్ మీరందరూ కూడా ఈ రకమైనటువంటి సునిశ్చితంగా ఆలోచన చేసేటువంటి తత్వం కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్లో పార్ట్గా అలవర్చుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. హౌ ద గవర్నమెంట్స్ ఆర్ ఫంక్షనింగ్, ఏ రకంగా నాయకులు మీ పట్ల వ్యవహరిస్తున్నారో చేస్తున్నారో మీకు కూడా ఒక బాధ్యత అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నాను, నాట్ ఓన్లీ ద ఫ్యాకల్టీ. దాంతోపాటు ఇది కూడా మీరు వాళ్ళకు వరకు చెప్పగలిగితే దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అని బలంగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి నైపుణ్యం కూడా వచ్చే రోజుల్లో అవసరం. మీరు గమనిస్తే పదే మీ మేడం గారు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అని ఒక 3 సార్లు చెప్పినారు. దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రపంచీకరణ తర్వాత జీవన విధానంలో కావచ్చు, ఆర్థిక విధానంలో కావచ్చు, ప్రపంచము పయనిస్తున్నటువంటి దిశలో కావచ్చు, మీకు సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మీరు సరైనటువంటి అవకాశాలను పుచ్చుకుంటారనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇన్నోవేటివ్గా థింక్ చేసి లేదా అప్డేట్ ఉండగలిగినటువంటి స్టూడెంట్స్ జాబ్ మీద ఉన్నా లేకపోయినా దే కెన్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్. మీలో ప్రతి ఒక్కరూ ఆ దిశగానే ఆలోచన చేయాలా, ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను. ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాలు మా వంతుగా పేద పిల్లలు కూడా ఉంటారు, పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేటువంటి మనుషులు కనపడకపోవచ్చు. ఆ రోజున నిలబడాల్సింది, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం. ఇది ఒక రకంగా మీకందరికీ కూడా జీవితంలో ఒక మంచి ఆపర్చునిటీ కింద మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. గడిచిన 100 రోజుల కాలంలో ఈ నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యే నేను. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఏకైక నాయకుడు నేనే సగర్వంగా కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. వరకు వచ్చిందంటే ఈ 100 రోజుల్లో మా నాయకులు ఏదైనా ఫీల్డ్ అసిస్టెంట్, రేషన్ షాపుల గురించి వస్తూ ఉన్నారేమో, లేదంటే అధికారులు ఏదైనా ట్రాన్స్ఫర్ల కోసం వస్తున్నారో, కానీ వీళ్ళందరికీ మించినటువంటి సంఖ్య నిరుద్యోగులు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక బాధతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, జీవితంలో ఏదో కోల్పోయినామనే భయాందోళనతో కూడా వస్తూ ఉన్నారు పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం. బాధాకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి పోకడలు వస్తూ ఉంటాయి. అందుకే మా వంతుగా ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ లిటరేచర్ అంతా చదువుకుంటూ వచ్చినాం. ఈ ఎంటైర్ దీంట్లో ఎంతసేపు కియా మోటార్స్ మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు వాళ్ళు. అదర్ దాన్ కియా మోటార్స్ ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఇది ఎక్కడ కనపడలే నాకు వాళ్ళు ప్రస్తావించిన దాంట్లో కూడా.
ఈ రకమైనటువంటి పారిశ్రామిక విధానం వల్ల ప్రజలు నష్టపోతారు, పిల్లలు నష్టపోతారు. అందుకే నేను కూడా గడిచిన 2 నెలలుగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. ఈ ప్రాంతంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన దిశగా మా ఆలోచన ఉండల్లా, అడుగులు వేయాలా. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో అవకాశం ఇచ్చినారు, భవిష్యత్తు మీద ఒక ఆశతో అవకాశం కల్పించున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చేసి, హిస్టారికల్ మ్యాండేట్, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా 57% ఓట్లు, 164 సీట్లు ఇచ్చున్నారు. అంటే ప్రజలు గత ప్రభుత్వానికి ఇచ్చిన మ్యాండేటే హిస్టారికల్ అనుకుంటే ఆ హిస్టరీని తిరగరాస్తూ ఇచ్చినారంటే గత 5 ఏళ్లలో ఎంత నిరాశ నిస్పృహలకు గురైనారు. అంతేకాకుండా యువత పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు గత ఎన్నికల ప్రచారాల్లో గమనిస్తూ వచ్చినాం. ఎక్కువ శాతం మాతో ప్రచారంలో పాల్గొన్నటువంటి వాళ్ళే యావరేజ్ ఏజ్ గ్రూప్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ పిల్లలే ఉన్నారు, నిరుద్యోగ పిల్లలే ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక ఆశ, ఒక నమ్మకము, ఈ ప్రభుత్వాన్ని మార్చల్లా, ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకంతోనే మాకు కలిసి పనిచేసినారు వాళ్ళందరూ కూడా. అందుకనే మాకు కూడా ఒక బాధ్యత ఉంది. ఏదైతే ఈరోజు ఒక జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారో ఇది బహుశా వచ్చినటువంటి నిరుద్యోగులందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుందో లేదో కానీ కొద్ది వరకు అయినా మీకు నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్పి బలంగా నేను నమ్ముతూ ఉంటాను. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది హౌ యూ ఆర్ గోయింగ్ టు డిఫైన్ ద స్కిల్ డెవలప్మెంట్. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచీకరణ జరిగింది. చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ. మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది. కంపేర్ టు చైనా ఎకానమీలో మాత్రం మనం వెనకబడ్డాం. ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో, ప్రాధాన్యత సంతరించుకుంటుందో, కింద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్ మేళా నిర్వహిస్తున్నారనేది మీరు అనుకోవద్దు. గత పాలకుల మాదిరిగా January 1 అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోయేటువంటి వైనం ఉండదు. ఈ రోజున మొదటిసారిగా మీ దగ్గర జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. మార్చి వరకు అంటే దాదాపు వచ్చే రోజుల్లో మరొక 6 జాబ్ మేళాలు కూడా నిర్వహించబోతున్నారు నెలవారీగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశాలు కూడా మీరు కూడా గుర్తెరగా అని చెప్పేసి తెలియజేస్తాను. మా వంతుగా ఇప్పుడు ఒకటి పిల్లలు కూడా చెప్తున్నాం. వాస్తవంగా ఈ ఆడిటోరియం కట్టినప్పుడు ఏదో కట్టినారని చెప్పేసి అనుకున్నాం, కానీ ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు మంచి కార్యక్రమం దట్టు వెల్ మెయింటైన్, అప్రిషియేట్ ద స్టాఫ్. నిజంగా 8 సంవత్సరాలైందా 10 సంవత్సరాలైంది గట్టి 10 ఏళ్ళు అయిందా 10 సంవత్సరాల పైన అయింది. అయినప్పటికీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అశ్రద్ధ చూపలేదు. అంటే కాలేజు అధ్యాపక బృందం కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు చూపిస్తున్నటువంటి శ్రద్ధ పిల్లల మీద, పరిసరాల మీద అద్భుతంగా ఉందనేది చెప్పకనే తెలియజెప్పేటువంటి ఆలోచన ఇది. మరి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు, ఇటువంటి వాతావరణంలో చదువుకుంటూ ఉన్నారు. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు మీద ఖచ్చితంగా మీ బ్రాటప్ కండిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఆరోగ్యకరంగా ఆలోచింపజేసే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ద పర్సనాలిటీ డెవలప్మెంట్, దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ నీడ్ టు ఫోకస్. మీరు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఫోకస్ ఉండాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ. వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత ఆలోచన విధానం కూడా ఉండదు. చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధ్యాపక బృందానికి ఉంటుంది. ఆ దిశగా కూడా మీరు వాళ్ళని గ్రూమ్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను. మరొకసారి ప్రభుత్వము మీ అందరి పట్ల, మీ భవిష్యత్తు పట్ల మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆలోచించినటువంటి, మీరు ఊహించినటువంటి
పనులు కూడా ఈ నియోజకవర్గంలో వచ్చే 2 సంవత్సరాల్లో జరగబోతున్నాయి మీ భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పేసి కూడా వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వచ్చే మార్చిలోడు మళ్ళీ నేను మీ జాబ్ మేళలోనే పార్టిసిపేట్ చేస్తాను, వారు పిలిచినా పిలవకపోయినా ఆ రోజులో ఒక మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తు ఈ నియోజకవర్గంలో మేము చేయబోయేటువంటి కార్యక్రమానికి ఒక క్లారిటీగా మీకు ఒక రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసి పోతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఎవరైతే నిరుద్యోగులు ఈ రోజున ఈ జాబ్ మేళాలో వాళ్ళ భవిష్యత్తు ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రపంచీకరణ జరిగింది. చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ. మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది. కంపేర్ టు చైనా ఎకానమీలో మాత్రం మనం వెనకబడ్డాం. ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో, ప్రాధాన్యత సంతరించుకుంటుందో అక్కడ మనం వెనకబడుతూ ఉన్నాం. దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అక్కడే మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ ఆర్ ఇంటూ, ఏ దిశలో అయినా మీరు పోండి, ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీకైనా మీరు పోండి, కానీ దాంట్లో పర్ఫెక్షన్ సాధించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది చిన్న ఆపర్చునిటీ కావచ్చు, మీకు భవిష్యత్తులో మనం అందరం కలిసి ఒక ఆలోచన కొద్దాం. ఏదైతే ఇప్పుడు కంపెనీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినారో, ఒక 6-7 కంపెనీలో 8 కంపెనీల్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పట్టికలో, విషయ సూచికలో మన కదిరిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత స్థాయికి మీరందరూ మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కన్సిస్టెంట్ లీడర్షిప్, విజన్ ఉన్నటువంటి లీడర్షిప్, కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అది ఉన్నప్పుడు సమాజం నుంచి అందేటువంటి ప్రోత్సాహం, నమ్మకం కూడా ఆ నాయకత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మనం అందరం కలిసి ఆ స్థాయికి ఎదుగుదామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది. గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నారు. అదొక ఫార్స్. గ్రూప్ 1 ఆఫీసర్ల పోస్టులు వస్తే అమ్ముకున్నటువంటి పరిస్థితులు. ఎవరైతే ఎలిజిబుల్గా లేరో వాళ్ళు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక స్పష్టత ఉంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి చదువుకున్నటువంటి పిల్లలన్నా, పిల్లల భవిష్యత్తు అన్నా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. వారందరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో, ఒక స్ట్రాటజీతోనే ఆయన